Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vattoru. In this video session, I am going to discuss about production of disease-free seeds and evaluation criteria of healthy seeds. And in 5.1, so I am going to discuss about applications of vaccine. So let's start our session. The first one, production of disease-free seeds and evaluation criteria of healthy seeds. So first source of seeds ఏంటి ఓకేనా. సో వాట్ టైప్ ఆఫ్ వైల్డ్ రిసోర్సెస్ ఆర్ టు బి చూజన్ ఓకేనా. సో ఈ సీడ్కి ఏంటంటే ఫస్ట్ మనం సీడ్ హ్యాచరీస్లో వేసుకోవాలి అంటే సో ఏ టైప్ ఆఫ్ దాని ఏదైతే అది నేచురల్ హ్యాబిటేట్లో ఉంటుందో సో బ్రూడర్స్ అనేవి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో వైల్డ్ స్పీసెస్ అనేవి డిసీజ్ ఫ్రీగా ఉన్నాయా లేవా అనేది మనం ఫస్ట్ చూస్ చేసుకుంటాం అనమాట ఓకేనా. సో సోర్స్ ఆఫ్ సీడ్స్ కూడా అంతే అనమాట. సో ఏదైతే మనం దాని యొక్క లివింగ్ ఏరియాని కూడా దాన్ని బట్టి కూడా మనం సో వాటికి డిసీజ్ ఉన్నదా లేదా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హ్యాచరీస్ అనమాట ఓకేనా. సో హ్యాచరీస్ని సో వాట్ టైప్ ఆఫ్ హ్యాచరీస్ నుంచి మనం వాటిని కలెక్ట్ చేసుకుంటున్నాం, ఆ హ్యాచరీస్లో ప్రికాషనరీ మెజర్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా, సో ఈ డిసీజ్ ఫ్రీగా ఉండేలాగా హైజెనిక్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది కూడా మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఏ కంట్రీ నుంచి మనం సీడ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నామా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా. సో ఒకవేళ అవి డిసీజ్డ్ సీడ్ అయితే కనుక ఒకవేళ మనం అది ఇంపోర్ట్ చేసుకుంటే కనుక సో మన ఏరియాలో కూడా సో ఈ డిసీజ్డ్ వన్స్ని స్ప్రెడ్ చేసే వాళ్ళం అవుతాము. సో ఓకేనా. సో ఏ కంట్రీ నుంచి కూడా మనం ఆ సీడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నామో ఫిష్ సీడ్ అనేది కూడా మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో దీస్ ఆర్ ది fish species which are used in the seed production for the freshwater aquaculture in a different Asian countries. సో మన డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్లో సో మన ఏషియన్ కంట్రీలో చూసుకుంటే కనుక సో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లో సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ని యూజ్ చేస్తున్నారనమాట ఈ సీడ్ ప్రొడక్షన్కి. సో బంగ్లాదేశ్లో సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ని యూజ్ చేస్తున్నారు. సో చైనాలో వచ్చేసరికి సో దీస్ టైప్ ఆఫ్ స్పీసెస్ ఆర్ యూజింగ్ ఫర్ సీడ్ ప్రొడక్షన్ అనమాట ఓకేనా. సో ఇండియాలో చూసుకుంటే కనుక సో ఇవి సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ని యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సో సిర్హీనియా స్కార్పియో ఓకేనా, సో సిర్హీనియా సైడిలా, సో నెక్స్ట్ ఏంటంటే సో ఇవన్నీ ఓకేనా, రేబియో రోహిత ఓకేనా, సో ఇవన్నీ కట్ల ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ అనేవి యూజ్ చేస్తున్నారు అనమాట సిర్హీనియా మృగాల ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద సీడ్ ప్రొడక్షన్ అని కూడా మనకి చెప్తుంది. సో ఫిలిపీన్స్లో చూసుకుంటే కనుక సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్, సో శ్రీలంకలో సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ని యూజ్ చేస్తున్నారు. సో థాయిలాండ్ సో ఇవన్నీ ఏంటంటే సీడ్ ప్రొడక్షన్కి యూజ్ చేసే ఫిష్ స్పీసెస్ అనమాట ఇన్ ఆక్వాకల్చర్. సో ఇన్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్. సో పూర్ క్వాలిటీ ఆఫ్ అన్ సీడ్ perceived as a major constraint to an expansion of this fish culture ఓకేనా. సో కెన్ హ్యావ్ అన్ deleterious effect on the fish production and the brood stock development. సో ఈ పూర్ క్వాలిటీ ఆఫ్ ఈ సీడ్ని మనం చూస్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే సో ఇట్ మే షోస్ అండ్ deleterious ఎఫెక్ట్స్ అనమాట ఓకేనా. సో చాలా హానికరమైన ఈ ఫిష్ ప్రొడక్షన్లో ఏంటంటే సో పూర్ క్వాలిటీ ఆఫ్ సీడ్ మనం చూస్ చేసుకోవడం వల్ల సో డిసీజ్ ఫ్రీగా ఉండవు ఓకేనా. సో ఈ ఫీడ్ని సరిగ్గా కన్జ్యూమ్ చేయవు. సో క్లైమాటిక్ ఫ్లక్చువేషన్స్ ఓకేనా, సో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో ఫ్లక్చువేషన్స్ ఏమైనా వచ్చినా సరే వాటికి అవి రెసిస్టెంట్గా ఉండకుండా వీటిలో మొటాలిటీ రేట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మొటాలిటీ రేట్ ఎక్కువ ఉన్నది అంటే సో ఇట్ అగైన్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ప్రొడక్షన్ రేట్ అనమాట ఓకేనా. సో ఈ యొక్క ఆక్వాకల్చర్ సిస్టమ్ మీద కూడా మళ్ళీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో అందుకనే మనం ఫస్ట్ చూస్ చేసుకుంటే ముందే సో గుడ్ క్వాలిటీ ఆఫ్ సీడ్ని మనం చూస్ చేసుకుంటే కనుక సో మనం ఏంటంటే సో హై ప్రాఫిట్స్ అనేవి మనం చూడొచ్చు అనేది చెప్తున్నాను. సో సమ్ కంట్రీస్ హ్యావ్ అడాప్టెడ్ ది సెవరల్ అప్రోచెస్ టు ఎన్ష్యూర్ ద ఫిష్ సీడ్ క్వాలిటీస్ ఓకేనా. సో చాలా కంట్రీస్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే సెవరల్ అడాప్టెడ్ ఓకేనా. సో ఈ టెక్నిక్స్ అవన్నీ యూజ్ చేసి ఓకేనా సో ప్రికాషనరీ మెషర్స్ అనేవి చూస్ చేసుకొని ఓకేనా సో గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫిష్ సీడ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చైనా హ్యాస్ అన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ టు ఎన్ష్యూర్ ద ఫిష్ సీడ్ క్వాలిటీ ఓకేనా. చైనాలో చూసుకుంటే కనుక ఇన్స్టిట్యూషనల్ అప్రోచెస్ అనమాట ఓకేనా. మనకి ఎట్లాగైతే ఈ సెంట్రల్ ఓకేనా ఈ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లాగనే సో అట్లాంటివి ప్రొవైడ్ చేసుకొని సో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సీడ్ని ఏంటంటే ఫిష్ సీడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్తున్నారు.
సో యాజ్ పర్ ద ఆక్వాటిక్ సీడ్ మేనేజ్మెంట్ లో చూసుకుంటే కనుక సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఏంటి అంటే సో దే ఆర్ ప్రొవైడింగ్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఏదైతే బ్రూట్ స్టాక్స్ ని మనం తీసుకుంటున్నామో సో ఫిష్ బ్రీడర్స్ అనేవి ఏంటంటే సో ఇట్ షుడ్ బి ఓకేనా. సో అది వచ్చేసరికి ఏంటంటే ప్రూవెన్ అవ్వాలన్నమాట ఓకేనా. సో ఆ ప్రూవెన్ అయిన వాటినే మనం అప్రూవ్డ్ అయిన వాటినే మనం చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే సో గుడ్ క్వాలిటీ ఆఫ్ ఈల్ని మనం చూడొచ్చు అనేది చెప్తున్నారు ఓకేనా. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ ఈల్డ్ ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఎప్పుడు మనం క్వాంటిటీ మీద బేస్ చేసుకోకూడదు ఓకేనా. సో ఎప్పుడు మనం క్వాంటిటీ మీద మాత్రమే మనం బేస్ అయి ఉండకూడదు ఓకేనా. సో క్వాలిటీ సీడ్ తక్కువ వచ్చినా సరే ఇట్ షోస్ అండ్ గుడ్ రిజల్ట్స్ అనమాట ఓకేనా. సో అది కన్జ్యూమ్ చేయడానికి దేనికైనా హెల్త్ ఇష్యూస్ ఏమి ఫర్దర్గా రాకుండా ఉంటాయి. సో క్వాంటిటీ మీద మనం ఫోకస్ చేస్తే కనుక సో ఈ డిసీజెస్ ఉన్న వాటిని కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల సో అగైన్ ఇట్ రిలేటెడ్ టు సో ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి మనం కాస్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సో చూస్ చేసుకునే బ్రూట్ స్టాక్ కూడా ఏంటి అంటే సో అప్రూవ్డ్ అయిన నుంచి మాత్రమే వీటిని చూస్ చేసుకొని చెప్తున్నారు. సో అంటే ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనమాట ఓకేనా. సో అవి ఏంటంటే నేషనల్ అక్వాటిక్ బ్రీడ్ అండ్ వైల్డ్ సీడ్ సిస్టమ్స్ వీటి నుంచి అప్రూవ్డ్ అయినవి. సో వీటిలో ఏంటంటే జెనెటిక్ బ్రీడింగ్ సెంటర్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ వెరైటీ కలెక్షన్ సెంటర్స్ కానీ అండ్ వైల్డ్ బ్రీడ్ వెరైటీ యాంప్లిఫైర్స్ కానీ ఎగ్జోటిక్ స్పీసెస్ సెంటర్స్ కానీ సీడ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ సెంటర్స్. సో ఇవన్నీ ఏంటంటే వీటి నుంచి కూడా మనం అప్రూవ్డ్ అయిన బ్రూట్ స్టాక్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తున్నారు. సో ఈ సర్టిఫికేట్ ప్రాసెస్ హ్యాస్ ఆల్సో బి అడాప్టెడ్ బట్ లిమిటెడ్ టు ది ఆథరైజేషన్ ఆఫ్ రిలీజింగ్ ఆఫ్ జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఓకేనా. సో ఒక సర్టిఫికేట్ కింద ఓకేనా. సో ఇది గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ సీడ్ అనేది ఒక సర్టిఫికేట్ మార్క్ అనేది ఒక సర్టిఫికేట్ అనేది దానికి అప్రూవ్ చేస్తే కనుక సో ఆ టైప్ ఆఫ్ సీడ్ మనం యూజ్ చేసి కల్చర్ చేస్తే కనుక గుడ్ క్వాలిటీ ఆఫ్ ఈల్డ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు ఓకేనా. సో జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ వెరైటీస్ మాత్రం కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటుంది అనేది చెప్తున్నారు. అండర్ ది సర్టిఫికేట్ ప్రాసెస్ ఏంటి అంటే ద నేషనల్ సర్టిఫికేట్ కమిటీ ఆఫ్ ఎన్ aquatic wild and breed varieties has authorized the release of 32 strains including the 16 selective and 16 cross breeding strains ని వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఓకేనా. సో వీళ్ళు ఏంటి అంటే సో ఈ నేషనల్ సర్టిఫికేట్ కమిటీ ఆఫ్ aquatic wild and breed varieties ఓకేనా. సో వీళ్ళు ఏంటి అంటే సో 32 స్ట్రెయిన్స్ ఆఫ్ జీన్స్ ని ఓకేనా సో క్రాస్ ప్రొడ్యూస్ చేసిన ఈ స్పీసెస్ని మనకి ప్రొడ్యూస్ చేశారనమాట. సో అందులో ఏంటంటే 16 వచ్చేసరికి సెలెక్టివ్ బ్రీడర్స్, సో 16 వచ్చేసరికి రిమైనింగ్ 16 వచ్చేసరికి ఏంటంటే క్రాస్ బ్రీడర్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేశారనమాట. ద సక్సెస్ ఆఫ్ సచ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ సఫర్స్ ఫ్రమ్ ద inability to meet the demand for the brood stock and more emphasis on the license దెన్ ద క్వాలిటీ అసెస్మెంట్. సో వీళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఇంతలాగా ప్రొడ్యూస్ చేసి ఇంతలా కష్టపడి ఎక్స్పెరిమెంట్స్ చేసి వీటిని ప్రొడ్యూస్ చేస్తున్నా సో వీటికి ఏంటంటే లైసెన్స్ అనేది రాకపోవడం వల్ల సో దీన్ని ఏంటంటే సో ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఈ పూర్ ఫార్మర్స్ కానీ సో ఆక్వాకల్చర్ మీద బేస్ అయి ఉన్న ఫార్మర్స్కి సో ఈ బ్రూడ్ స్టాక్ని అందించలేకపోతున్నారు అనేది ఒక ఇష్యూ అనమాట ఓకేనా. సో క్వాలిటీ టైప్ ఆఫ్ బ్రూడర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాకపోతే వాటి లైసెన్స్ అనేది దొరకపోవడం వల్ల అది మార్కెట్లోకి రిలీజ్ చేయలేకపోతున్నారు అనేది చెప్తున్నారు. ద క్రైటీరియా అండ్ ది స్టాండర్డ్స్ ఆర్ ది అవైలబుల్ టు అసిస్ట్ ద సీడ్ అండ్ ద బ్రూడ్ స్టాక్ క్వాలిటీ ఓకేనా. సో ఒక క్రైటీరియా అనేది ఉండాలి, ఒక స్టాండర్డ్స్ అనేవి హాల్ మార్క్స్ అనేది ఓకేనా. సో ఒక మార్కింగ్ అనేది దానికి ఉండాలి అనేది చెప్తున్నారు. ద క్వాలిటీ క్రైటీరియా ఆర్ లార్జ్లీ బేస్డ్ ఆన్ ద ఏజ్ అండ్ యూనిఫార్మిటీ ఆఫ్ సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ అండ్ లెంత్ ఓకేనా. సో ఇండియా ఏషియాలో కానీ థైలాండ్లో కానీ వీళ్ళు ఏంటంటే క్వాలిటీ క్రైటీరియాని మనకి చూపిస్తారనమాట ఓకేనా. సో ఇది ఏ టైప్ ఓకేనా, సో ఎంత ఉంది ఇది ఏ ఏజ్ స్పీసెస్ అనేది మనకి చూపిస్తారనమాట క్వాలిటీ క్రైటీరియా ఫామ్లో. సో అది గ్రోత్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, నెక్స్ట్ సర్వైవల్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ డిఫార్మిటీస్ అనేది వియట్నాం వాళ్ళ యొక్క క్వాలిటీ క్రైటీరియాలో ఇంక్లూడ్ చేశారు. సో బాడీ షేప్ అండ్ బిహేవియర్ వచ్చేసరికి ఏంటంటే శ్రీలంక ఓకేనా. సో వీళ్ళు ఒక లిస్ట్ లాగా మనకి చూపిస్తారనమాట. Some farmers have an experience with the sudden spawn death and occurrence of a deformed larva fry and the more common for the spawn produced during the late breeding season. The farmers tend to avoid breeding during the late spawning season. ఓకేనా. సో కొన్ని ఫార్మర్స్ వచ్చేసరికి ఏంటి అంటే సో లైక్ ఈ స్పానింగ్ డెత్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఓకేనా. సో స్పాన్ స్టేజ్లో ఉన్నప్పుడే సో అవి ఏంటంటే చనిపోతూ ఉంటాయి. సో అదే కాకుండా ఏంటంటే డీఫార్మ్డ్ లార్వల్ స్టేజెస్లో ఉన్నవి ఓకేనా. సో ఫ్రై స్టేజ్లో ఉన్న
ఉన్నవి కూడా మనం డీఫార్మ్డ్ కానీ కంప్లీట్గా ఫామ్ అవ్వకుండా వాటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మోర్ కామన్ ఫర్ ఎన్ స్పాన్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద లేట్ బ్రీడింగ్ సీజన్. సో ఈ లేట్ బ్రీడింగ్ సీజన్లో ఇవి ప్రొడ్యూస్ అవడం స్పానింగ్ అనేది చూడడం వల్ల అవి ఫర్దర్గా డెవలప్ అవ్వవు అనేది చెప్తున్నాను. సో ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేవి మనం క్యారెక్టర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాము అని చెప్తున్నాను. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమెటిక్ ఇష్యూస్ అనేవి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నామని చెప్తున్నాను. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెలెక్ట్ అండ్ స్టేబుల్ బ్రాడర్ క్రైటీరియా ఫర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. ఓకేనా. సో ఏంటి అంటే మనకి క్వాలిటీ, ఓకేనా. సో క్వాలిటీ టైప్ ఆఫ్, ఓకేనా, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ సీడ్ మనం ప్రొడ్యూస్ చేస్తే కనుక సో ఫర్దర్గా అవి హెల్తీగా గ్రో అవుతాయి. సో మనకి ఈ హెల్త్ ఇష్యూస్ అటువంటి ఏమీ రాకుండా చూడొచ్చు అని చెప్తున్నారు. సో ఇన్ బంగ్లాదేశ్ అండ్ ఇండోనేషియాలో ఏంటంటే ఫిష్ సీడ్ క్వాలిటీ క్రైటీరియా హ్యావ్ బీన్ అడాప్టెడ్ యాజ్ అండ్ నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ద 8 స్పీసెస్. సో ఇండోనేషియాలోను బంగ్లాదేశ్లో ఏం చేశారు అంటే సో ఈ క్వాలిటీ క్రైటీరియా ఇష్యూరెన్సెస్ అనేవి ఇచ్చారనమాట. ఓకేనా. నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్స్లో ఫర్ 8 స్పీసెస్కి. ఆ స్పీసెస్ ఏంటి అంటే కామన్ కార్ప్, నైల్ తెలాపియా, నెక్స్ట్ ఏంటంటే సైమెన్సిస్ క్యాట్ ఫిష్, నెక్స్ట్ వాకింగ్ క్యాట్ ఫిష్, నెక్స్ట్ గౌరామి, నెక్స్ట్ జైంట్ రివర్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ అనమాట. ఓకేనా. బుల్ ఫ్రాగ్. సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్కి ఏంటంటే దే ఆర్ గివింగ్ సో ఈ నేషనల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారని చెప్తున్నారు. సో ఇది ఏంటంటే ఎక్కడికైనా ఈ సీడ్ని మనం ఎన్ని దేశాలకైనా సరే ఇంపోర్ట్ చేయొచ్చు అనేది వాళ్ళు దానికి అష్యూరెన్స్ అనేది ఇచ్చారనమాట. సో ఫిష్ సీడ్ క్వాలిటీ అష్యూరెన్స్ త్రూ ద హెల్త్ మేనేజ్మెంట్ ఈజ్ వైడ్లీ యూస్డ్. ఓకేనా. సో హెల్త్ మేనేజ్మెంట్ ద్వారానే సో దీనికి క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఇస్తారు. సో సో యాజ్ డిసీజ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమెటిక్ ఫ్యాక్టర్ ఇన్ ద సీడ్ ఇండస్ట్రీ. సో ఈ ఫిష్ సీడ్ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక సో ఈ డిసీజ్ అనేది, ఓకేనా, ఫిషెస్ డిసీజ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అండ్ వన్ ఆఫ్ ద మేజర్, ఓకేనా, మేజర్ ప్రాబ్లమెటిక్ ఫ్యాక్టర్ అనేది చెప్తున్నారు. సో పారాసైటిక్ డిసీజెస్ ఇన్ నర్సరీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద గ్రోత్ అండ్ సర్వైవల్ ఆఫ్ అండ్ ఫ్రెష్ అండ్ ఫింగర్లింగ్స్. ఓకేనా. సో ఈ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ యొక్క సర్వైవలిటీ, ఓకేనా, సో దాని గ్రోత్ అనేది ఏంటంటే మనం రెస్ట్ చేస్తుంది. సో ఈ పారాసైటిక్ డిసీజెస్ అనేది చెప్తున్నారు. కానీ నర్సరీస్లో కానీ సో ఫ్రై కానీ ఫింగర్లింగ్స్ యొక్క సర్వైవలిటీ అనేది మనకి ఎందుకు రెడ్యూస్ అవుతుందంటే డ్యూ టు దిస్ పారాసైటిక్ డిసీజెస్ వల్ల దాని యొక్క గ్రోత్ అనేది, సర్వైవలిటీ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ద హెల్త్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఆర్ ఆఫెన్ కన్సిడర్డ్ యాజ్ అండ్ పార్ట్ ఆఫ్ అండ్ గుడ్ హస్బెండరీ ఇన్ శ్రీలంక అండ్ పాకిస్తాన్. ఓకేనా. వీళ్ళు ఏంటంటే ఈ హెల్త్ మేనేజ్మెంట్, ఓకేనా, సో ఈ ఫిషెస్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఎక్కువగా చేస్తున్నారు అనేది చెప్తున్నారు. ఓకేనా. So there are no specific and unique procedures or the standard developed for the managing the hygienic conditions in the fish hatcheries. But most of the hatcheries take precautionary measures before and during the ఫ్రై ప్రొడక్షన్. ఓకేనా. సో మన ఇండియాలో చూసుకుంటే కనుక దెర్ ఈస్ నో స్పెసిఫిక్ అండ్ యూనిక్ ప్రొసీజర్స్ అనమాట. ఓకేనా. సో ఈ ఫ్రైని ప్రొడ్యూస్ చేసే టైంలో కానీ సో వీటిని మెయింటైన్ చేసే టైంలో సో వీటికి ఏంటంటే స్పెసిఫిక్ అండ్ యూనిక్ ప్రొసీజర్స్ అనేవి ఏమీ యూజ్ చేయట్లేదు, వాటిని హైజెనిక్గా మెయింటైన్ చేయలేదు. ఓకేనా. అలా కాకుండా కొన్ని హ్యాచరీస్లో చూస్తే కనుక సో ఈ ప్రికాషనరీ మెషర్స్ అనేవి తీసుకుంటున్నారు. ఓకేనా. సో ఈ ఫ్రై ప్రొడ్యూస్ అవ్వకముందు సో ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా కొన్ని ప్రికాషనరీ మెషర్స్ అనేవి తీసుకుంటున్నారు. సో మామూలుగా చెప్పాలి అంటే సో నవే డేస్ చెప్పాలి అంటే కనుక సో ప్రెసెంట్ అయితే సో వీటిని మన హైజెనిక్గా మెయింటైన్ చేసుకోవడానికి ప్రికాషనరీ మెషర్స్ అయితే ఏమీ తీసుకోవట్లేదని చెప్పొచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ అన్ ప్రికాషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ అన్ ఫెసిలిటీస్ అండ్ మెటీరియల్స్ ఇన్ యూజ్ ఇన్ కామన్లీ ప్రాక్టీస్. ఓకేనా. సో ప్రికాషనరీ మెషర్స్ కానీ డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ కానీ సో ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా. క్వాలిటీ ఆఫ్ సీడ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సీడ్ని. సో కమ్యూనల్ ఆర్ ది మిక్స్డ్ స్పానింగ్ సిస్టమ్ ఫర్ ద మేజర్ కార్ప్స్ ఇన్ ద వెస్ట్ Bengal is being practiced and is known to produce approximately 10% hybrids. So in West Bengal lo chusukunte ganaka see major carps of spawning systems, okay na, communal gaani or mixed form of spawning systems ni మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో వీటి నుంచి ఏంటి అంటే సో 10% ఆఫ్ హైబ్రిడ్స్ని ప్రొడ్యూస్ చేశారు. సో ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే మనం ప్యూర్ ఫార్మ్ ఆఫ్ మేజర్ కార్ప్స్ని మనం కోల్పోతున్నాం అనమాట. ఓకేనా. సో అట్లాగే వీళ్ళు ఏం చేశారంటే ఫిష్ ఫార్మర్స్ అందరూ ఏంటంటే కంప్లైంట్ చేశారనమాట. సో ఈ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఈ మేజర్ కార్ప్స్ని కోల్పోతున్నాము. సో ప్రొడ్యూస్ అయిన ఈ హైబ్రిడ్ వన్స్ ఏమన్నా ఎక్కువ గ్రోత్ చూపిస్తాయంటే లేదు అని చెప్తున్నారు. ఓకేనా. సో ప్రొడ్యూస్ అయిన హైబ్రిడ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ కాక సో ప్యూర్ ఫామ్ని కూడా మనం డిమాండ్ చేస్తూ ఉంటే సో అప్లై చేసిన టెక్నిక్కి వాల్యూ అనేది ఉండదు అనేది మనకి చెప్తున్నారు. ఓకేనా. పర్టికులర్గా ఏంటంటే ఈ హ్యాచరీస్లో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉన్న ఫార్మర్స్ వీళ్ళు కంప్లైంట్ చేశారు.
So they feel that the such fish do not reach marketable size within the stipulated period. Okay na? So this is also attributed to the inbreeding. So inbreeding చేయడం వల్ల ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫిషెస్ ని మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము. సో అదే కాకుండా విత్ ఇన్ దీస్లోనే మనకి బ్రీడింగ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే సో అవి మార్కెటబుల్ సైజ్లో కూడా రావట్లేదు అనేది చెప్తున్నారు. సో ఇన్ ఏషియన్ కంట్రీస్, ఇన్ మెనీ ఆఫ్ ఏషియన్ కంట్రీస్లో ఏంటంటే సివియర్ మోర్టాలిటీ అమాంగ్ ద కార్ప్ ఫ్రై అనమాట. ఓకేనా, హ్యాస్ బీన్ రిపోర్టెడ్ అండ్ ఈస్ కాస్డ్ బై ద డిఫరెంట్ పారాసైట్స్. సో మన ఏషియన్ కంట్రీస్లో చూసుకుంటే కనుక ఈ కార్ప్ ఫ్రైస్లో ఎక్కువ మోర్టాలిటీ, డెత్ రేట్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట బికాస్ ఆఫ్ కాజింగ్ దిస్ పారాసైటిక్ డిసీజెస్. సో అవి ఏంటి అంటే ఇక్థియోప్టెరిస్ స్పీసెస్ కానీ, సో ఇచ్ డిసీజ్ అని అంటారు. నెక్స్ట్ ట్రైకోడీనియా. ఓకేనా, సో ట్రైకోడీనియా స్పీసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్థియోబోడా స్పీసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లెర్నియే స్పీసెస్. నెక్స్ట్ మెక్సోబోలస్ స్పీసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డెక్టిలోగైరస్. ఓకేనా, డెక్టిలోగైరస్. నెక్స్ట్ వచ్చేసరికి మెక్సోబోలస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హైనాగోయా. సో ఎఫెక్ట్స్ దిస్ గిల్స్ అండ్ హ్యావ్ కాజింగ్ హెవీ మోర్టాలిటీ ఇన్ ద కట్ల ఫిష్. సో ఈ టైప్ ఆఫ్ పారాసైటిక్ డిసీజెస్ అనేవి కాజ్ చేయడం వల్ల సో ఈ కట్ల ఫిష్లో ఏంటంటే మనం హెవీ డెత్ రేట్ అనేది అబ్జర్వ్ చేస్తామని చెప్తున్నాం. సో మోస్ట్ కామన్ అడాప్టెడ్ అప్రోచెస్ ఈస్ పీరియాడిక్ చెక్స్ ఆన్ ఎన్ health status of fish sea and carry out the recommended treatments. ఓకేనా, సో ఇన్ మోస్ట్ కామన్ ఏంటంటే సో అడాప్టెడ్ టెక్నిక్స్. సో వీటిని ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఓకేనా, సో ఎటువంటి ప్రికాషనరీ స్టెప్స్ అనేవి తీసుకోవాలి, సో ఎటువంటి ప్రికాషనరీ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వాలి అనేది శ్రీలంక, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండియాలో మనకి సో ఈ రికమెండెడ్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటున్నారని చెప్తున్నారు. సో డ్యూరింగ్ అన్ అవుట్ బ్రేక్ ఆఫ్ అన్ డిసీజ్ ఇన్ హ్యాచరీస్ ఆర్ నర్సరీస్లో కానీ ఉంటే కనుక సో ఫార్మర్స్ అనే వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ సచ్ కెమికల్ ఆర్ యాంటీబయాటిక్ వాటర్ ఎక్స్చేంజ్ మెథడ్స్ కానీ, లేకుంటే ఈ ఫీడింగ్లో మ్యానిపులేషన్ చేయడం కానీ అండ్ ఫర్టిలైజేషన్లో వీటిలో కానీ చేంజెస్ అనేవి తీసుకురావడం వల్ల సో ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ అనేది చేయొచ్చు. ఓకేనా, సో డిసీజ్ని క్యూర్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాను. సో ప్రొపైలైటిక్ ట్రీట్మెంట్ ఈజ్ అన్ కామన్ ప్రాక్టీస్. ఓకేనా, సో డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తే సో డిసీజ్ అనేది మనం రాకుండా చూడొచ్చు. సో డిసీజ్ వచ్చిన తర్వాత ఈ క్యూరింగ్ మెథడ్స్ అనేవి తీసుకోవడం వల్ల డిసీజ్ని క్యూర్ చేయొచ్చు అనేది చెప్తున్నాను. సో మోస్ట్గా ప్రొపైలైటిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటున్నారు, లైక్ మెడిసినల్ ట్రీట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్మాల్ స్కేల్ హ్యాచరీ ఆపరేషన్స్, పర్టికులర్లీ ఫార్మర్ ఆపరేటెడ్ హ్యాచరీస్ కెన్ ర్యాపిడ్లీ గివ్ రైస్ టు అండ్ deterioration of an brood stock quality due to their limited capacity to maintain the minimum effective population size of an brood stock. సో స్మాల్ స్కేల్ హ్యాచరీ ఆపరేషన్స్లో ఏంటి అంటే సో ఈ వరస్ట్ క్వాలిటీ ఆఫ్, ఓకేనా, సో ఈ పూర్ క్వాలిటీ ఆఫ్ బ్రూడ్ స్టాక్స్ని ఏంటంటే ప్రొడ్యూస్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే హెవీ బ్రూడ్ స్టాక్ అనేది మెయింటైన్ చేయడం వల్ల. ఓకేనా, సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఒక దానికి ఉంటే మిగతా అన్నిట్లో కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా. ఓకేనా, స్మాల్ స్కేల్ ఫార్మర్ హ్యాచరీస్ వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ మెయింటైన్ మల్టిపుల్ స్పీసెస్ బ్రూడ్ స్టాక్ ఇన్ 1 or 2 ponds విత్ ఎక్సెసివ్ స్టాకింగ్ డెన్సిటీ. ఓకేనా, సో మల్టిపుల్ స్పీసెస్ బ్రూడ్ స్టాక్స్ని మెయింటైన్ చేస్తూ సో అది హెవీ స్టాకింగ్ డెన్సిటీలో ఎక్కువ హ్యూజ్ నెంబర్లో మెయింటైన్ చేయడం వల్ల సో ఈ డిసీజెస్ అనేవి ఎక్కువగా మనకి స్ప్రెడ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో బ్రూడ్ స్టాక్ పాండ్స్ వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ దే ఆర్ అండర్ ఫీడ్ అనమాట. ఓకేనా, సో విత్ అన్ లో క్వాలిటీ ఆఫ్ అండ్ ఫీడ్. ఓకేనా, సో వాళ్ళు ఏంటంటే లో క్వాలిటీ ఆఫ్ ఫీడ్తో ఫీడ్ చేయడం వల్ల సో వీటికి ఏంటి అంటే కాంపిటీషన్ అనేది బిట్వీన్ ద ఈ ఫిష్ స్పీసెస్లో జరగడం వల్ల సో వాటికి ఏంటంటే ఈజీగా, ఓకేనా, సో ఈ డిసీజెస్ కానీ ఇమ్మెచ్యూరిటీ రావడం కానీ, ఓకేనా, ఫికండిటీ రేట్లో వాటికి చేంజెస్ రావడం కానీ, ఫెర్టిలైజేషన్ కెపాసిటీ అనేది సరిగా లేకుండా సో హ్యాచింగ్ సక్సెస్ అనేది లేకుండా సో సర్వైవబిలిటీ కూడా లేకుండా అవుతుంది. సో ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ దిస్ హ్యాచరీస్ రియల్లీ రిక్రూట్ సో న్యూ బ్రూడర్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. సో ఈ టైప్ ఆఫ్ హ్యాచరీస్లో ఏం చేయాలి అంటే సో ఎప్పటికప్పుడు ఏంటంటే న్యూ టైప్ ఆఫ్ బ్రూడర్స్ని మనం వేసుకుంటూ ఉండాలి. So if they do, the recruitment is from the subsequent generations of an same parent stock without any inflow of new genetic material. సో ఇట్లాగా న్యూ బ్రూడర్స్ అనేవి వేసుకోవడం వల్ల ఏంటి అంటే సో సేమ్ పేరెంట్ స్టాక్ నుంచి మనం తెచ్చుకోవడం వల్ల ఏంటంటే ఈ న్యూ జెనెటిక్ మెటీరియల్ ఇన్ఫ్లో అనేది ఉండట్లేదు. ఓకేనా, సో న్యూ టైప్ ఆఫ్ స్పీసెస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకుండా విత్ ఇన్ ద సేమ్ స్పీసెస్ అయితే కనుక సో ఈ టైప్ ఆఫ్
ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు అని చెప్తున్నాను. సో ఇన్ మెనీ హ్యాచరీస్ లో ఏంటంటే ద కామన్ ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ ద సేమ్ బ్రూడర్స్ మోర్ దెన్ ద వన్స్ ఇన్ ఏ బ్రీడింగ్ సీజన్ causes an deterioration of an larval quality, motility and larval deformity. సో ఈ మోస్ట్ ఆఫ్ ద హ్యాచరీస్ లో చూసుకుంటే కనుక సో ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ నే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా, సో సేమ్ టైప్ ఆఫ్ అండ్ బ్రూడర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల సో వాటిలో ఏంటంటే పూర్ క్వాలిటీ ఆఫ్ సో ఒక జెరాక్స్ ని సో ఇట్లా జెరాక్స్ తీసుకుంటే దాని యొక్క క్వాలిటీ అనేది మనం మిస్ అవుతూ ఉంటుంది. సో అట్లాగే మనం విత్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ బ్రూడర్స్ నుంచి మనం ఈ సీడ్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే సో పూర్ క్వాలిటీ ఆఫ్ ఈ లార్వాస్ ని కానీ వాటిలో మొటాలిటీ రేట్ ఎక్కువ చూస్తాం, లారల్ డిఫార్మిటీ కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. సో అప్పుడు ఏంటి అంటే మనం ఎప్పుడు న్యూ స్పీసెస్ అనేవి తీసుకొని కల్చర్ రేరింగ్ అనేది చేయడం వల్ల సో వాటిని క్రాస్ బ్రీడింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం సో న్యూ టైప్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఉన్న సో న్యూ స్పీసెస్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో హ్యాచరీస్ ఆర్ మోర్ కన్సర్న్ విత్ అండ్ క్వాంటిటీ రాదర్ దెన్ ద క్వాలిటీ ఆఫ్ అండ్ ఫిష్ సీడ్. సో ఈ హ్యాచరీస్ అనే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు దేన్ని బేస్ చేసుకుంటారంటే సో దేని పాయింట్ కింద తీసుకుంటారు అంటే ది మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద క్వాంటిటీ అన్నమాట. ఓకేనా, సో ఎక్కువ నెంబర్లో ప్రొడ్యూస్ అవుతున్నాయా అనేది చూసుకుంటా కానీ సో మన క్వాలిటీ ఆఫ్ ఫిష్ సీడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నామా అనేది వాళ్ళు చూడరు. ఓకేనా, సో ఎప్పుడు మనం దేని మీద ప్రొడక్షన్ ఏది చేసినా సరే దేని మీద వేస్ట్ చేసుకోవాలంటే క్వాంటిటీ మీద కాదు, క్వాలిటీ మీద. సో ప్రొడక్షన్ డస్ నాట్ ఫాలో ఎనీ సెలెక్షన్ ప్రొసీజర్స్ దస్ ద హై mortality rate and poor growth and high sustainability to an disease and other parasitic infections are the common occurrence. ఓకేనా, సో ఇట్లాగా పూర్ క్వాలిటీ ఆఫ్ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం వల్ల వాటి మన హై mortality రేట్ అనేది చూస్తున్నాము. సో ఈ గ్రోత్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో దే కెన్ ఈజీలీ ససెప్టబుల్ టు ద డిసీజెస్ అనమాట. డిసీజెస్ కి ససెప్టబుల్ గా ఉంటాయి. సో డిసీజెస్ కి కాజ్ అవుతూ ఉంటాయి. సో అది కాకుండా పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా వాటికి ఎక్కువగా కాజ్ చేస్తూ ఉంటాయని చెప్తున్నారు. The several initiatives have been taken to preserve the genetic quality of an brood stick to ensure the high quality seed. సో వాటిలో ఏంటంటే జెనెటిక్ క్వాలిటీ ఆఫ్ బ్రూడ్ స్టాక్ ని మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఏంటి డిసీజ్ రెసిస్టెంట్ గా ఉన్నవి, కానీ హై గ్రోత్ రేట్ ఉన్నవి, సర్వైవలిటీ రేట్ ఎక్కువ ఉన్నవి, ఫికండిటీ రేట్ ఎక్కువ ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ అయినా సరే అవి సర్వైవల్ అయ్యేవి. ఓకేనా, ఏ టైప్ ఆఫ్ అయినా సరే ఫీడ్ ని కన్స్యూమ్ చేసే టైప్ ఆఫ్ స్పీసెస్ ని మనం తీసుకుంటే కనుక బ్రూడర్స్ ని తీసుకుంటే కనుక సో మన హై క్వాలిటీ ఆఫ్ అండ్ సీడ్ ని మనం సో మార్కెటబుల్ సైజ్ ఈల్డ్ ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాం. సో సర్టిఫికేషన్ ఆఫ్ ప్రొడక్షన్ సోర్స్ అనమాట. ఓకేనా, సో వాటికి ఏంటంటే క్వాలిటీని మనం మెష్యూర్ చేసి సో వాటికి సర్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. ద ఇన్స్పెక్షన్, టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ హ్యాచరీస్ అండ్ అదర్ aquaculture ప్రొడక్షన్ ఫెసిలిటీస్ యాజ్ ఫ్రీ ఫ్రమ్ ద స్పెసిఫిక్ pathogens is highly effective method to ensure the freedom from many serious disease. సో ఇట్లాగా మనం వాటిని ఓకేనా సో ఇన్వెస్టిగేట్ చేసి టెస్టింగ్ చేసి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం వల్ల సో ఈ టైప్ ఆఫ్ సో స్పీసెస్ కి ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి వచ్చాయి. సో ప్రీవియస్ గా ఉన్నాయా లేవా అనేది మనం వాటిలో మెన్షన్ చేయాలి. సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు సో వాటిలో మనం మెన్షన్ చేస్తుంటాం. సో అట్లా చేయడం వల్ల ఏంటి అంటే సో ఒక ఐడియా అనేది వస్తుంది. సో వీళ్ళు బై చేసే వాళ్ళకి సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ సో ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి ప్రీవియస్ గా వచ్చాయి. సో ఇది మనం తీసుకోవచ్చా, సెలెక్ట్ చేసుకోవచ్చా మనం ఫర్దర్ గా కల్చర్ చేయడానికి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఒకవేళ అది గుడ్ క్వాలిటీ ఆఫ్ సీడ్ అయితే కనుక సో మనం గుడ్ క్వాలిటీ ఆఫ్ సీడ్ ని సెలెక్ట్ చేసుకొని మనం కల్చర్ చేసుకోవచ్చు అని కూడా మనం చెప్తున్నాం. An example of procedures required by the government of Canada for the certification of salmonid production for the facilities for the movement of eggs and fishes into the Canada is given in the Department of Fisheries and Ocean సో 1984. సో వీళ్ళు ఏంటి అంటే లైక్ ఈ ప్రొసీజర్స్ కానీ సో ఈ గవర్నమెంట్ ఆఫ్ కెనడా వీళ్ళు ఏం చేశారంటే కెనడా గవర్నమెంట్ ఏం చేసిందంటే సర్టిఫికేషన్ అనేది ఇచ్చింది సాల్మోనైడ్ ప్రొడక్షన్ కి. సో వాట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ టు బి టేకెన్. ఓకేనా, సో ఫిషెస్ కానీ ఎగ్స్ కానీ మూమెంట్ ఆఫ్ సో వాటికి వాటిని ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, సో ఎట్లాగా కల్చర్ చేసుకోవాలి, కానీ ఎటువంటి టైప్ ఆఫ్ ప్రికాషనరీ మెజర్స్ అనేవి ఇవ్వాలి అనేది వీళ్ళు ఒక క్రైటీరియా ఫామ్లో వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట. సో ఫిషెస్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ఫాలోయింగ్ డిసీజెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అండ్ డిసీజ్ ఫ్రీ సీడ్స్ అని చెప్తారు. ఓకేనా, సో ఈ వీటికి ఈ టైప్ ఆఫ్ డిసీజ్ ఫ్రీని సో ఈ డిసీజ్ నుంచి క్యూర్ అయ్యాయని చెప్తున్నారు. సో ఈ స్పీసెస్ సో కార్ప్స్లో చూసుకుంటే కనుక బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ ఏరోమోనస్ హైడ్రోఫిలా, ఏరోమోనస్ సోర్బియా. ఓకేనా, సో ఏరోమోనస్ స్పీసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్వర్డ్సిల్లా టార్డా. ఓకేనా, నెక్స్ట్ సూడోమోనస్ స్పీసెస్, సో ఫ్లెక్సీ బ్యాక్టీరియా స్పీసెస్ అండ్ స్ట్రెప్టోకోకస్ స్పీసెస్ అండ్ అదర్ ప్యాథోజన్స్ ఆర్ రిపోర్టెడ్ ఫ్రమ్ దిస్ రీజన్.
ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి పారాసైటిక్ ప్యాథోజన్స్ వచ్చేసరికి ఏంటంటే ఆర్గ్యులెస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లెర్నియా, నెక్స్ట్ సీలియేటెడ్ ప్రోటోజోన్స్ అండ్ ది సో మెక్సోస్పోరిడియన్స్, ఓకేనా, మెక్సోస్పోరిడియన్స్, నెక్స్ట్ ఫ్లక్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫంగల్ ప్యాథోజన్స్ వచ్చేసరికి ఏంటంటే స్పైరోలిగ్నియా స్పీసెస్ అన్నమాట, ఓకేనా. సో ఇది ఫంగల్ ప్యాథోజన్. సో క్యాట్ ఫిషెస్ లో వచ్చేసరికి ఏంటంటే సో బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ వచ్చేసరికి ఏరోమోనస్ హైడ్రోఫిలియా, నెక్స్ట్ ఫ్లెక్సీ బ్యాక్టీరియా కాల్మినారిస్, సో ఎడ్వర్డ్ సెల్లా స్పీసెస్, సూడోమోనస్ స్పీసెస్ అన్నమాట. సో పారాసైట్స్ చూసుకుంటే కనుక సీలియడ్ ప్రోటోజోన్స్ అండ్ మిక్సోస్పోరిడియన్స్. సో ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ లో చూసుకుంటే కనుక వైరల్ ప్యాథోజన్స్ అన్నమాట, ఓకేనా. మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి నోడా వైరస్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ వైరస్ అన్నమాట. సో బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ చూసుకుంటే కనుక లూకోథెరెక్స్ అండ్ విబ్రో స్పీసెస్, ఏరోమోనస్ స్పీసెస్, ఎంట్రోకోకస్ అండ్ లాక్టోబాసిల్లస్ స్పీసెస్. సో ఫంగల్ ప్యాథోజన్స్ లో చూసుకుంటే కనుక లెజెండియం, ఓకేనా, స్పైరోలెగ్నియా అండ్ ఫ్యూజీరియం, ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ నుంచి సో ఈ కార్ప్స్ అనేవి డిసీజ్ ఫ్రీ అన్నమాట. సో అప్లికేషన్స్ ఆఫ్ ఫిష్ వ్యాక్సిన్ చూసుకుంటే కనుక మనకి సో అప్లికేషన్స్ ఆఫ్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గుడ్ సీడ్ ఆఫ్, ఓకేనా. సో ఫిష్ సీడ్ ప్రొడక్షన్ అన్నమాట, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫిష్ సీడ్ ప్రొడక్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఫిష్ వ్యాక్సిన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఫిష్ వ్యాక్సిన్స్ ఏంటి అంటే సో వ్యాక్సిన్స్ యొక్క యూజెస్ అనేది ఏంటి, సో హౌ ఇట్ కెన్ బి అప్లైడ్ అనమాట, ఓకేనా. సో వ్యాక్సిన్స్ ఆర్ నాట్ యాజ్ సేమ్ యాజ్ అండ్ యాంటీబయాటిక్స్, ఓకేనా. సో వ్యాక్సిన్స్ కి యాంటీబయాటిక్స్ కి దేర్ ఈస్ అ వేరియేషన్ అనమాట, ఓకేనా. సో వ్యాక్సిన్స్ అనేవి దే ఆర్ నాట్ సేమ్ యాజ్ యాంటీబయాటిక్స్. జనరల్లీ ఏంటి అంటే సో దే విల్ నాట్ బి ఎఫెక్టివ్ ఫర్ ద స్టాపింగ్ ఏ డిసీజ్ అవుట్ బస్, ఓకేనా. డిసీజ్ అన్ని ఏంటంటే ఇవి స్టాప్ చేయలేవు, ఓకేనా. సో డిసీజ్ వచ్చిన తర్వాత అవి స్టాప్ చేయలేవు వ్యాక్సిన్స్, ఓకేనా. వ్యాక్సిన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ టు బి ప్రివెంటివ్, ఓకేనా. సో దే కెన్ use it to prevent a specific disease outbreak from the occurring and are not a therapy, ఓకేనా. సో అవి వచ్చేసరికి వ్యాక్సిన్స్ వచ్చేసరికి ఏంటంటే మన డిసీజ్ ని రాకుండా కాపాడతాయి కానీ సో డిసీజ్ వచ్చిన తర్వాత వాటిని క్యూర్ చేయవు అనేది చెప్తుంది. సో ఇట్స్ efficiency exists for a longer duration with one or more treatment. సో with one or more treatments ద్వారా ఏంటి అంటే సో ఇట్ క్యాన్ ఎగ్జిస్ట్ యాజ్ అ లాంగర్ డ్యూరేషన్, ఓకేనా. సో లాంగర్ డ్యూరేషన్ వరకు అది దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుందనే చెప్తున్నారు. సో బై యూజింగ్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ దెర్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఓకేనా. అండ్ హెల్దీ ఫిషెస్ హ్యావ్ బెటర్ గ్రోత్ పెర్ఫార్మెన్స్, ఓకేనా. సో వీటి వల్ల ఏంటంటే వ్యాక్సిన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల సో వి మే నాట్ సీ ఎనీ టాక్సిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట, ఓకేనా. సో ఫిషెస్ కూడా ఏంటంటే హెల్దీ గ్రోత్ అనేది వాటిలో చూడొచ్చు అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఏంటి అంటే టాక్సిక్ రెసిడ్యూస్ యొక్క అక్యుములేషన్ కూడా మనకి ఉండదు. సో ప్యాథోజన్స్ అనేవి ఏంటంటే విల్ నాట్ డెవలప్ రెసిస్టెన్స్. సో కాజ్ అయ్యే డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ కూడా ఏంటంటే దే మే నాట్ బి డెవలప్ ఎనీ రెసిస్టెంట్ అగైనెస్ట్ ద యాంటీబాడీస్, ఓకేనా. సో యాంటీబాడీస్కి ఏంటంటే అగైనెస్ట్ లో కూడా ప్యాథోజన్స్ ఏమి రెసిస్టెన్సీ అనేది చూపించదు ఒకవేళ ఈ వ్యాక్సిన్స్ అనేవి వాటికి ఇస్తే గనక. సో థియరటికల్ గా చూసుకుంటే గనక ఇట్ కెన్ కంట్రోల్ ఎనీ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్, ఓకేనా. వైరసెస్ అనేవి థియరటికల్ గా చూసుకుంటే కనుక ఇట్ కెన్ కంట్రోల్ ఎనీ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ డిసీజెస్ చెప్తున్నారు. సో దెర్ ఈస్ అండ్ నో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఏమీ కాజ్ చేయదని చెప్తున్నారు. ద వ్యాక్సిన్ యూజ్డ్ షుడ్ బి సేఫ్ and should not cause any toxicity to an animal. So it should be and safe అన్నమాట, ఓకేనా. సో యానిమల్ కి ఎటువంటి హానికరం అనేది టాక్సిటీ అనేది ఏమీ కాజ్ చేయకుండా సో ఇట్ షుడ్ బి సేఫ్ గా ఉంటే కనుక దాన్ని మనం వ్యాక్సిన్ కింద యూజ్ చేయొచ్చు. సో వ్యాక్సిన్ షుడ్ హ్యావ్ అండ్ హై ఇమ్యునోజెనిసిటీ అని కూడా మనం చెప్తాం, ఓకేనా. సో వీటికి ఏంటంటే ఈ యాంటీజెన్ కి అగైనెస్ట్ గా ప్రొడ్యూస్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకని దీనికి హ్యావింగ్ అండ్ హై ఇమ్యునోజెనిసిటీ అని కూడా మనం చెప్తున్నాం. సో వ్యాక్సిన్ షుడ్ బి ప్రొటెక్టివ్ ద యానిమల్ ఫర్ ద లాంగర్ డ్యూరేషన్. సో లాంగర్ డ్యూరేషన్ వరకు యానిమల్ ని ఏంటంటే ఇది వ్యాక్సిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలని చెప్తున్నాం. సేమ్ ఫిషెస్ లో చూసుకుంటే కనుక సో ఈ వ్యాక్సిన్ యొక్క డ్యూరేషన్ అనేది ఏంటంటే 1 year ఆర్ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అనమాట, ఓకేనా. ద కమర్షియల్లీ అండ్ కెన్ బి సెడ్ టు బి అండ్ కమర్షియల్ ఎఫెక్టివ్ ఫర్ అండ్ వ్యాక్సిన్ ప్రిపరేషన్, ఓకేనా. సో ఈ వ్యాక్సిన్ ప్రిపరేషన్ లో కూడా ఏంటంటే మనకి యూజువల్ చెప్తారు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ అండ్ 1 year డ్యూరేషన్ ఉండొచ్చు ఆర్ లాంగ్ ప్రొటెక్షన్ కూడా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఎఫిషియన్సీ కూడా ఈ వ్యాక్సిన్స్ కి ఉండొచ్చు. సో వ్యాక్సిన్ షుడ్ బి స్పెసిఫిక్ అగైనెస్ట్ అండ్ పర్టికులర్ ప్యాథోజన్. సో ఇట్ షుడ్ నాట్ ప్రొటెక్ట్ ఆర్ ఫేవర్ ద అదర్ ప్యాథోజన్స్,
ఓకేనా. సో పర్టికులర్ ప్యాథోజన్ మాత్రమే వ్యాక్సిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒక వ్యాక్సిన్ మల్టిపుల్ డిసీజ్ ని క్యూర్ చేయకపోవచ్చు, కానీ సో పర్టికులర్ గా ఒక పోలియో ఉన్నది అంటే సో పోలియోనే మనకి క్యూర్ చేసే వ్యాక్సిన్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. అంటే వ్యాక్సిన్ అనేది పర్టికులర్ ఒక ప్యాథోజన్ మాత్రమే మనకి అగేనెస్ట్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ మల్టిపుల్ ప్యాథోజన్స్ మనం ప్రొడ్యూస్ చేయలేమని చెప్తున్నారు. సో ఇట్ షుడ్ నాట్ ప్రొటెక్ట్ ఆర్ ఫేవర్ ద ప్యాథోజన్స్. ఓకేనా. సో ప్యాథోజన్స్ ని ప్రొటెక్ట్ చేయవన్నమాట. ఓకేనా. సో వీటికి అగేనెస్ట్ గా మనకి పనిచేస్తూ ఉంటాయని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ది వ్యాక్సిన్స్ అండ్ దీస్ ఆర్ ది స్పీసెస్ అండ్ దీస్ ఆర్ ది డిసీజెస్ అండి. ఓకేనా. సో ఈ అట్లాంటిక్ సాల్మోన్కి ఏంటంటే సో ఈ ఆరోమోనస్ సాల్మోనిసిడా బ్యాక్టీరియా అనే వ్యాక్సిన్ అనేది యూస్ చేస్తారు. సో ఈ వ్యాక్సిన్ వచ్చేసరికి ఏంటంటే ఫ్యూర్నికోలోసిస్, ఓకేనా, ఫ్యూర్నికోలోసిస్ అనే డిసీజ్ ని క్యూర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఫర్న్యూకోలోసిస్ డిసీజ్ ని. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే విబ్రో యాంగ్యులేరియం సో ఆడిలి, ఓకేనా, యాసిన్నా రకీరియా, ఓకేనా, బ్యాక్టీరియా. సో ఇది వచ్చేసరికి రైన్బో ట్రాట్ అని అంటూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే విబ్రియోసిస్ ని కానీ నెక్స్ట్ ఏంటంటే ఎర్సినోసిస్ ఆర్ ఎంట్రిక్ రెడ్ మౌత్ డిసీజ్ ని ఏంటంటే క్యూర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎర్నిసినా రకీరియన్ బ్యాక్టీరియన్, ఓకేనా. సో ఇది వచ్చేసరికి సాల్మోనాయిడ్ ఫిషెస్ లో మనం ఎక్కువ ఈ టైప్ ఆఫ్ స్పీసెస్ లో మనకి అబ్జర్వ్ చేస్తాము. సో ఇది వచ్చేసరికి ఏంటంటే జెర్నియోసిన్సిస్ ఎంట్రిక్ రెడ్ మౌత్ డిసీజ్ ని ఏంటంటే క్యూర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే విబ్రియో సాల్మోనిసిడా బ్యాక్టీరియన్. ఇది వచ్చేసరికి ఏంటంటే సాల్మినోసిస్ ని, ఓకేనా, విబ్రియోసిస్ డిసీజ్ ని. సో సాల్మినాయిడ్స్ లో విబ్రియోసిస్ డిసీజ్ ని ఏంటంటే క్యూర్ చేస్తుంది. సో విబ్రియో యాంగ్యులేరియం సో బ్యాక్టీరియా సో సాల్మినాసిడియా బ్యాక్టీరియా ఇది వచ్చేసరికి ఏంటంటే సాల్మినాయిడ్ స్పీసెస్ లో మనం అబ్జర్వ్ చేస్తాము. సో ఇది కూడా ఏంటంటే విబ్రియోసిస్ డిసీజ్ ని ఏంటంటే క్యూర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏరోమోనస్ సాల్మినిసిడా బ్యాక్టీరియా. సో ఇది కూడా ఏంటంటే సాల్మినాయిడ్స్ ని స్పీసెస్ లో యూజ్ చేస్తారు. సో ఈ స్పీసెస్ కి వ్యాక్సిన్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఏంటంటే ఫర్నిక్యులస్ డిసీజ్ ని ఏంటంటే క్యూర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్వర్డ్ సిల్లా ఇక్టాల్యూరియా బ్యాక్టీరియా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే క్యాట్ ఫిష్ లో మనకి వ్యాక్సిన్ కింద యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎంటెరిక్ సెప్టిసీమియా, ఓకేనా. సో ఎంటెరిక్ సెప్టిసీమియా డిసీజ్ ని క్యూర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్ప్రింగ్ వెరేమియా ఆఫ్ ఎన్ కార్ప్ వైరస్ అనమాట, ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ స్పీసెస్ కి ఇస్తారంటే కామన్ కార్ప్ కి ఇస్తారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే స్ప్రింగ్ వెరేమియా ఆఫ్ ఎన్ కార్ప్ ని ఈ డిసీజ్ ని క్యూర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కోయ్ హెర్ప్స్ వైరస్ అనమాట, ఓకేనా. సో కోయ్ హెర్ప్స్ వైరస్ వచ్చేసరికి ఏంటంటే కోయ్ కార్ప్ ఇస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కోయ్ హెర్ప్స్ వైరస్ డిసీజ్ ని ఏంటంటే క్యూర్ చేస్తూ ఉంటుంది. సో బయోఫిలం అండ్ ఫ్రీ సెల్ వ్యాక్సిన్ ఆఫ్ ఏరోమోనస్ హైడ్రోఫిలియా, ఓకే, ఇది వచ్చేసరికి ఇండియన్ మీచర్ క్రాప్స్ కి ఇస్తూ ఉంటారు. సో ఇట్ కెన్ క్యూర్ ద డ్రాప్సీ, ఓకేనా. సో స్ట్రెప్టోకోకస్ ఎగ్లాస్టియా, ఓకేనా. సో గ్రూప్ బి వ్యాక్సిన్. సో ఇది వచ్చేసరికి తెలాపియా స్పీసెస్ కి ఇస్తారు. సో ఇది వచ్చేసరికి స్ట్రెప్టోకోకస్. సో ఈ టైప్ ఆఫ్ డిసీజ్ ని ఏంటంటే క్యూర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బెటనోడా వైరస్, ఓకేనా. సో బెటనోడా వైరస్ వచ్చేసరికి ఏంటంటే గ్రూపర్స్ కి ఇస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి ఏంటంటే సో బెటనోడా వైరస్ డిసీజ్ ని ఏంటంటే క్యూర్ చేస్తూ ఉంటుంది. So this is all about applications of vaccines. Thank you.